హలో గాయ్స్, చూసారా కరకరలాడే కారపూస ఎలా రెడీ చేసుకుందామో చూద్దామా. చాలా బాగుంటుంది, క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం శనగపిండి తీసుకుంటున్నాను. సో శనగపిండి అలాగే కొంచెం సాల్ట్ అన్నమాట, టేస్ట్కి సరిపడినంత సాల్ట్. ఇది అనేది వామ్ పౌడర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ శనగపిండిలో కొంచెం బియ్యపిండి వేసుకుంటే అప్పుడు చాలా క్రిస్పీగా వస్తుంది, ఎక్కువ కాలం అలాగే క్రిస్పీగా ఉంటుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఎక్కువ వేసుకుంటే అది లూజ్గా అయిపోతుంది పిండి. సో అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి మనకి తగినంత క్వాంటిటీలో కలుపుకోవాలన్నమాట. సో చూడండి, నేనైతే చేతితోటి కలిపేసుకుంటున్నాను, ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుంది అనేసి చేతితోటే కలిపేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూసారా, దాంట్లో బియ్యం పిండి వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాల్సిన లేదు, కొంచెం మనం శనగపిండి తీసుకుంటాం కదా, అందులో పావు వంతు బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాం. లూజ్గా ఉండకూడదు అన్నమాట, మనకి జంతికల పిండి కలుపుకుంటాం కదా అలా, దాని మీద చిన్నది అలా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇంకా ఇప్పుడు చూడండి, కారపూస గొట్టం అనేది నేను తీసుకున్నాను. ఇంకా దాంట్లో మనం పిండి కొంచెం కొంచెంగా ముద్ద పెట్టేసుకొని మనం దానికి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, కొంచెం కొంచెం ముద్ద అనేది ఆ జంతికల గొట్టం ఉంటుంది కదా, అదే కారపూస గొట్టం అన్నమాట. కన్నాలు చిన్న చిన్నగా ఉండే కారపూస, పెద్దగా ఉంటే జంతికలు వేసుకుంటాం. ఇప్పుడు చూడండి, కొంచెం ముద్ద పెట్టేసుకొని ఇంకా ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, చూసారా నొరగలా వస్తుంది, ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు అందులో జంతికలు మనం ఎలాగా చుట్టూ రౌండ్ చేస్తామో అలాగే ఇది కారపూస కూడా వేసేసుకోవాలన్నమాట. మనకి డైరెక్ట్గా ఆయిల్లో వేయలేము అని అనిపిస్తే మనకి ఏదైనా ఒక చిల్లులు చట్రం అంటాం కదా, అలాంటివి ఉంటాయి కదా, వాటిపైన వేసుకొని మనం అది ఆయిల్లో డిప్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, కారపూస అనేది మనకి ఫ్రై అయిపోయింది. అలా ఇది ఎక్కువ మాడిపోకూడదు, మాడిపోతే మాడిపోయిన టేస్ట్ వస్తుంది. సో ఇలా ఈ లైట్ కలర్లో వచ్చేటప్పుడు ఇంకా సరిపోతుంది అన్నమాట. దాన్ని తీసేసుకుంటే మనకు కారపూస అయితే రెడీ అయిపోతుంది. సో ఇలాగే మిగిలిన పిండి అంతా మనం వేసుకోవాలన్నమాట కారపూసకి. అప్పుడు మనకి ఎమ్మీ క్రిస్పీ కారపూస అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఈజీగా త్వరగా అయిపోతుంది. మన పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్స్, వేడివేడి కారపూస అయితే రెడీ అయిపోయింది, క్రిస్పీగా ఉంది. సో చూసారా, సౌండ్ చాలా క్రిస్పీగా ఉంది. సో ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా డబ్బాలలో ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో మెత్తబడిపోదు కూడా. అయినా మనం ఇందులో బియ్యం పిండి వేసాం కాబట్టి క్రిస్పీగానే ఉంటుంది, అంత త్వరగా మెత్తబడిపోదు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.